నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్సభ ఎన్నికల గెలుపు లెక్కల్లో ప్రధాన పార్టీలు. రాష్ట్రంలో విజయం తమదేనంటూ నేతల ధీమా. స్ట్రాంగ్ రూములకు చేరిన ఈవీఎంలు. మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. ఏపీలోని చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థిపై హత్యాయత్నం. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా మారణాయుధాలతో దాడి. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు. కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ భాగస్వాములు. రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతోనే ఎన్నికలు. ఇండియా కూటమి ఉన్నంత వరకు రద్దు చేయలేరని రాహుల్ వ్యాఖ్య. ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పెంపు. 20 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. ఈవీఎంలలో ఓటరు తీర్పు నిక్షిప్తమైంది. జననాడిపై ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. ప్రజా తీర్పు తమ వైపే ఉందంటూ 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 12 స్థానాలు గెలుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబితే భారాస అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్ డిజిట్ ను దాటుతామని భాజపా పూర్తి విశ్వాసంతో ఉంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జననాడి ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈలోపుగానే ఎవరి అంచనాల్లో వారు మునిగిపోయారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారస, భాజపా పోలింగ్ సరళిని అంచనా వేస్తూ గెలుపుపై లెక్కలు వేసే పనిలో పడ్డాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజారిటీ స్థానంలో విజయం తమదేనని విశ్వాసంతో ఉంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పునిచ్చారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 12 నుంచి 14 పార్లమెంటు స్థానాలు గెలిచి దేశంలోనూ ఎన్డీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉన్నాయి. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేసినటువంటి బస్సు యాత్ర, అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబెట్టడానికి కొంచెం ఉన్న ప్రమాదాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వారి దేశంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు. పొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలకు పంచే కార్యక్రమాలు కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీల ద్వారా వారు ప్రకటనలు కూడా చేశారు. టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడి వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ ఏమైపోయిందంటే వాళ్ళు ఎట్లా గెలవలేకపోతున్నామని చెప్పని భావనతోని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆటంకాలు సృష్టించగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతో కుట్రపూరితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ అని తెలిసి కూడా దాని మద్దతు తెలిపే ప్రయత్నం చేయటం. ఈ పార్లమెంట్ ఎన్నిక రిజల్ట్ మేము ఆశించిన ఫలితం పొందడం ఒక అంశం. 100% వీఆర్ గోయింగ్ టు విన్ విత్ ఓవర్ 1 lakh మెజారిటీ. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు వైఫల్యాలే తమ విజయానికి కారణమవుతాయని భారస విశ్వాసం వ్యక్తం చేసింది. గెలుపు తమదేనని ఆ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భారాసకు మద్దతుగా నిలిచారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించామని అధిక ఎంపీ సీట్లు తమకే వస్తాయన్నారు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తా ఉంది. ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్, కానీ ఇక్కడ దాదాపు 6-7 సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళ దేశంలో ఈ 2 కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. 5 నెలల కాలంలో ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా కూడా మాకు వస్తుందని, నాతో పాటుగా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఈసారి మంచి రిజల్ట్స్ వస్తాయని గట్టి నమ్మకం
నాకున్నది. ఏదేమైనా కూడా ప్రతిసారి ఎప్పుడు ఈ ఓట్లు వేసినప్పుడు కూడా ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచనతో ఓట్లు వేస్తారు. ఆ విధంగా మరి ఓట్లు వేసినటువంటి ప్రతి ఓటర్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో అధిక స్థానంలో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పునిస్తారని భాజపా పూర్తి విశ్వాసంతో ఉంది. మోదీ ప్రధాని కావాలన్న దేశ ప్రజల కాంక్ష ముందు కాంగ్రెస్ కుయుక్తులు పనిచేయలేదని భాజపా ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ వరంగల్లో విశ్వాసం వ్యక్తం చేశారు. 2 నుంచి 3 లక్షల మెజారిటీతో గెలుస్తామని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమాగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన 8 సార్లు జిల్లాకు వచ్చిన అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని, మరి ఇక్కడ నేను కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా భయభ్రాంతులకు గురి చేసిన, ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు. యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు. ఎవరు ఎన్ని రకాలుగా భయపట్టినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన, మొన్న గెలిపించిన 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, మోసం చేసిండ్రు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం 100కి 200% మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో మెజార్టీ కూడా సాధిస్తామనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉండాలి, వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని నిన్న జరిగిన పోలింగ్ సరళిని బట్టి మాకు స్పష్టమవుతుంది. బ్రహ్మాండంగా 50,000 పైచిలకు మెజార్టీతో మరి రేపు కాషాయం జెండా ఎగరబోతుందని మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన, బీజేపీ అభ్యర్థి పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు, డ్రామాలు చేసినా, మీరు మద్యం, మాంసం, డబ్బులు కుమ్మరిచ్చినా ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు. నెల రోజులుగా ఎన్నికల ప్రచారాలతో బిజీగా ఉన్న నాయకులు ఇప్పుడు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ మేనల్లుడితో కలిసి రిలాక్స్ అవుతున్నారు. మారథాన్ లాంటి ప్రచారం తర్వాత ఫ్యామిలీ టైం అంటూ సంజయ్ ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో ఎన్నికల సామాగ్రిని అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల మధ్య ఈవీఎంలు, వీవీప్యాట్లకు సీళ్లు వేసిన అధికారులు 3 అంచెలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు వరకు సీసీ కెమెరాల నిఘా నీడలోనే ఉంచనున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 17 ఎంపీ స్థానాల్లోని అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు తీర్పునిచ్చారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 48.5% పోలింగ్ నమోదైందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. గతంతో పోలిస్తే 6% ఓటింగ్ పెరిగిందన్న అనుదీప్ రానున్న ఎన్నికల్లో మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఓట్లు డిలీట్ అయ్యాయన్న ఆరోపణలను ఖండించిన కలెక్టర్ పద్ధతి ప్రకారమే ఓట్లు తొలగించామని తెలిపారు. మన పోల్ అయిన ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా అంటే బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ అండ్ వీవీప్యాట్ అన్నీ కలిపి ఒక పోలింగ్ స్టేషన్ సామాగ్రి అంతా కూడా డిఆర్సీలో పెట్టడం జరిగింది. ఇట్లా మన హైదరాబాద్ మొత్తం మీద కూడా 7 సెగ్మెంట్లకు గాను 7 డిఆర్సీలు ఉన్నాయి. ప్రతి డిఆర్సీకి కూడాను ఒక 3 అంచెల సెక్యూరిటీ ఉంటుంది. సిఆర్పిఎఫ్ బలగాలు ఇమీడియట్గా ప్రొటెక్ట్ చేస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటుంది. దాని తర్వాత స్టేట్ పోలీస్ ఉంటారు. సో ఇది అత్యంత భద్రత మధ్యలో ఈ స్ట్రాంగ్ రూమ్ అనేది మనం సీల్ చేయడం జరుగుతుంది. మనము పొలిటికల్ పార్టీ వాళ్ళ రిప్రజెంటేటివ్ సమక్షంలో ఇది సీల్ చేయడం జరిగింది. దాని మీద వారి సంతకాలు, వారి సీల్ కూడా తీసుకుంటాము. సో దట్ ఆ రోజు మనం కౌంటింగ్ రోజు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు వాళ్ళ సీలు ఇంటాక్ట్ ఉన్నదా, ఏమన్నా మ్యానిపులేట్ అయిందా అని చెప్పడానికి. సో అత్యంత పారదర్శకంగా, అత్యంత భద్రత మధ్యలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మన డిఆర్సీలకి ఈవీఎంలు తీసుకురావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలను గొల్లపల్లిలోని బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో భద్రపరిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పోలింగ్ శాతం గతం కంటే పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సామగ్రిని నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాల, గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. కరీంనగర్ పరిధిలోని 7 సెగ్మెంట్లలోని ఈవీఎంలను జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా ఎస్ఆర్ కళాశాలకు తరలించారు. పెద్దపల్లి పరిధిలో ఉపయోగించిన ఎన్నికల సామగ్రిని మంథనిలో జేఎన్టీయూ కళాశాలతో పాటు మంచిర్యాలలోని మరో కళాశాలకు తరలించారు. పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఈవీఎంల వెరిఫికేషన్ను స్వయంగా పరిశీలించారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. గోదాముల వద్దనున్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేశారు. భువనగిరి నియోజకవర్గంలో వినియోగించిన ఈవీఎంలను అరోరా ఇంజనీరింగ్ కళాశాలకు తరలించారు.
స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈవీఎంలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా 7 అంచెల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా చివరి దశ ముగిసిన అనంతరం జూన్ 4న చేపట్టే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అలవి కాని హామీలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ పెన్ను సంక్షోభంలోకి నెట్టబోతుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసే విధంగా ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మలేదని వివరించారు. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే అప్పు చేసి పప్పు కూడా అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉన్న అప్పులకు వడ్డీ కట్టేందుకే మళ్లీ అప్పు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండగా ఖజానాకు మరింత భారమయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. భారాసను చచ్చిన పాముగా వర్ణించిన లక్ష్మణ్ కారు గ్యారేజ్ నుంచి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెను సంక్షోభంలోకి ప్రమాదంలోకి నెట్టబోతా ఉన్నది. పూర్తిగా అభివృద్ధిని పణంగా పెట్టేసి వీళ్ళ యొక్క నిర్వాహకం వల్ల ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కల్పించలేని దుస్థితి ఇవాళ స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. విద్యుత్ కోత ఈ పాటికే ఈ 5 నెలల పాలనలోనే ప్రజలు చవి చూస్తూ ఉన్నారు. మద్దతు ధర 500 బోనస్సు, మరి ఇవాళ చూసినట్టయితే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు రాశులు పోగుపడుతున్న ఇవాళ కొనుగోలు కూడా ప్రభుత్వం సరిగా చేయలేకపోవడం. ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తిరుపతి జిల్లా చంద్రగిరిలో మాత్రం వైకాపా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వెళుతుండగా పులివర్తి నానిపై చెవిరెడ్డి అనుచరులు వైకాపా శ్రేణులు హత్యాయత్నం చేశారు. రాళ్లు, రాడ్లు, బీర్ సీసాలు, సమ్మెట్లతో విధ్వంసానికి పాల్పడ్డారు. పులివర్తి నాని కారుపై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. వైకాపా శ్రేణుల దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నా మర్యాదగా ఇక్కడికి రండి. అందరూ మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఏపీలో వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వారి అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి వస్తున్న పులివర్తి నానిపై 150 మందికి పైగా వైకాపా కార్యకర్తలు దారి కాచి హత్యాయత్నం చేశారని ఆరోపించారు. నడవలూరు సర్పంచ్ గణపతి పులివర్తి నానిపై దాడి చేశారని చెబుతున్నారు. ఈ దాడిలో డ్రైవర్తో సహా భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. నాని కారు పూర్తిగా ధ్వంసమైంది. దాడికి నిరసనగా పులివర్తి నాని పద్మావతి వర్సిటీ వద్ద ఆందోళన చేశారు. తెదేపా శ్రేణుల ఆందోళనలతో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు వర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పులివర్తి నానిపై వైకాపా కార్యకర్తల దాడి ఘటనలో ఆందోళన చేస్తున్న తెదేపా శ్రేణులను చెదరగొట్టే క్రమంలో మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. సీఐ రామచంద్రారెడ్డి ఉద్దేశపూర్వకంగానే మీడియా ప్రతినిధులను కొట్టారని ఆరోపించారు. సీఐ తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు పద్మావతి వర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు జులుంను నిరసిస్తూ మీడియా సిబ్బంది నిరసన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కీలక ఎన్డీఏ నేతలు వారణాసి తరలిరాగా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో మోదీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ స్థానం నుంచి భాజపా తరఫున మోదీ వరుసగా 3వసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా మోదీ మొదట గంగానదికి, తర్వాత కాల భైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భాజపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వరుసగా మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగా నదికి హారతి సమర్పించారు. అనంతరం పర్యాటక బోటులో గంగా నది విహారం చేశారు. తర్వాత కాలభైరవుడి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఆలయానికి వెళ్లిన మోదీ కాలభైరవుడికి హారతిచ్చారు. తర్వాత వారణాసి కలెక్టరేట్ కు వెళ్లిన మోదీ యూపీ సీఎం ఇతరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మోదీ నామినేషన్ కార్యక్రమం కోసం పలువురు కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు వారణాసి తరలి వెళ్లారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ అనంతరం ఎన్డీఏ నేతలతో కలిసి వచ్చిన మోదీ అక్కడి ప్రజలకు అభివాదం చేశారు. ఉదయం మోదీ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు. కాశీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. గతంలో 2 సార్లు నామినేషన్లు దాఖలు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 7వ విడతలో జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇక్కడ ప్రధాని మోదీపై కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. మోదీపై ఆయన పోటీ చేయడం వరుసగా 3వసారి. 2014లో మోదీ తొలిసారి ఇక్కడ పోటీ చేయగా 56% ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్కి 75,000 ఓట్లు దక్కాయి. ఆమ్ ఆద్మీ తరపున అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో ప్రధానికి 63% ఓట్లు రాగా అజయ్ రాయ్కి 14% ఓట్లే దక్కాయి. కాంగ్రెస్ ఇండియా కూటమి అవినీతికి, బుజ్జగింపు రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు అతిపెద్ద నమూనా అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బాలరాముడి విగ్రహాన్ని మరోసారి టెంట్ కిందకు తరలించేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్లోని గిరిద్లో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రామాలయంపై సుప్రీంకోర్టు తీర్పును మారుస్తామని ప్రతిపక్ష నేతలు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మరోసారి రామాలయానికి తాళం వేసేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతి శక్తుల కుయుక్తులను తిప్పికొట్టాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో నక్సల్స్ సమస్యను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తే భారతీయ జనతా పార్టీ నక్సల్స్ హింసను అరికట్టిందన్నారు. 3వసారి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత నక్సలిజం, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టనున్నట్లు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. कांग्रेस जैसी कमजोर सरकार होती है तो वो देश को भी कमजोर कर देती है. ऐसी कमजोर सरकार कभी भी देशवासियों का भला नहीं कर सकती. कोडरमा और इस क्षेत्र के लोगों को इन्होंने दशकों तक कमजोर सरकारों का रवैया देखा है. कांग्रेस की कमजोर सरकारों ने देश को नक्सलवाद की आग में झोंक दिया और नक्सलवाद ने देश का बहुत नुकसान तो किया ही किया, लेकिन मेरे देश की अनेक माताओं को, उनके सपनों को कुचल डाला है. ये भाजपा की सरकार है जिसने देश में नक्सली हिंसा पर लगाम लगाई. मोदी को चुनौतियों को टालना नहीं, मोदी को टकराना आता है. దేశ రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో తొలిసారి ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఇండియా కూటమి ఉన్నంత వరకు దేశ రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ రద్దు చేయలేరని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఝాన్సీ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ సంఘ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. संविधान को बचाने का इलेक्शन है. गरीबों को, किसानों को, मजदूरों को, पिछड़ों को
दलितों को, आदिवासियों को, माइनॉरिटी को, गरीब जनरल कास्ट को, वो इस किताब ने आपको दिया है। इसके बिना हिंदुस्तान के गरीब लोग कहीं के नहीं रहेंगे। और जिस दिन ये चला गया उस दिन आपकी जमीन का हक गया, रिजर्वेशन गया, पब्लिक सेक्टर गया, सारा का सारा चला जाएगा। इंडिया गठबंधन इस संविधान की रक्षा कर रहे हैं और बीजेपी, आरएसएस, नरेंद्र मोदी इस किताब को खत्म करना चाहते हैं। और मैं उनसे कहना चाहता हूं, रानी लक्ष्मीबाई की कर्म भूमि से कहना चाहता हूं, नरेंद्र मोदी छोड़ो, आरएसएस छोड़ो, दुनिया की कोई शक्ति नहीं खत्म कर सकती है। ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈడీ, సీబీఐ కేసుల కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి కవితను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని కోర్టును ఈడీ న్యాయవాది కోరారు. ఈ మేరకు 20 వరకు కస్టడీని న్యాయమూర్తి పొడిగించారు. ఇదే సమయంలో 8000 పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 20న విచారణ చేపట్టనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో పంట కోతల అనంతరం వరి కొయ్యలు తగలపెట్టొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పంట క్షేత్రాల్లో వరి వ్యర్థాలు తగలబెట్టడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. ఈ తరహా చర్యల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు పర్యావరణం, ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే వానాకాలం కోసం భూములు సదును చేసుకుంటూ సమాయత్తమవుతున్న దృష్ట్యా వ్యవసాయ అధికారులు వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ముందు ఈ తరహా ఉదంతాల నిరోధానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.